వెల్కమ్ టు SLT న్యూస్. నా పేరు మంజుల. ముందుగా హెడ్లైన్స్. పేద బడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా స్థాయి సంఘాలు. జిల్లా పరిషత్ చైర్మన్ నామన్ రాంబాబు వెల్లడి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి. జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ పిలుపు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికార పార్టీ నేతలు. చేనేత హస్తకళాకారులకు చేయూతనివ్వండి. డిపిఆర్ఓ ఎం ఫ్రాన్సిస్ పిలుపు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా పట్ల అధికార పక్షం తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు ఫ్రూటీ కుమార్ మాట్లాడుతూ కోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ అధికార పక్షం నియంత మాదిరిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో జరుగుతున్న తీరుని మనందరూ గమనిస్తున్నాం. మన బాధ్యతాయుతంగా ఎంతో ప్రతిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యల మీద పోరాడుతున్న జీర్ణించుకోలేక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రోజా చేస్తున్న సమస్యల మీద పోరాడుతున్న రోజాని సస్పెండ్ చేయాలని 1 year నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కింద అసెంబ్లీలో తీర్మానం చేస్తే న్యాయపరంగా కోర్టును ఆశ్రయించి మనమందరం కూడా ప్రతిపక్ష హోదాలో కూడా అసెంబ్లీలో రోజాని కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆవిడ మీద ఇచ్చిన సస్పెండ్ ఎత్తివేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ బాధ్యతగా ఉన్న స్పీకర్ గారు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ రోజాని అసెంబ్లీలో రాకుండా ఒక ఎమ్మెల్యేని ప్రజావాణి వినిపించుకోకుండా ప్రతిపక్షం చెప్తున్న నోరు నొక్కే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన తెలియజేస్తుంది. అలాగే రోజా మీద వెంటనే అసెంబ్లీలో పంపాలని చెప్పి ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు అందరూ డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న తీర్పులను చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ఒక పెద్ద ప్రతిపక్ష పార్టీ హోదాతో 60 సీట్లు గెలిపించారు. వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తుంటే దాన్ని నిర్వర్తించకుండా స్పీకర్ చేస్తున్న విధానం ప్రజాస్వామ్య విధానాల్ని నిన్నచూపు చేసే విధంగా ఉన్నాయి. దాని నిరసనగా మా పార్టీ ఎమ్మెల్యేలకి అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న నిరసన భాగంగా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాల దగ్గర మేము నిరసన ప్రకటన చేస్తూ వాళ్ళ కనువిప్పు రావాలని చెప్పి కోరుకుంటూ నిరసన ప్రకటన చేశాం. ప్రభుత్వం వాళ్ళ ఒరవడి మార్చుకుని ప్రజాస్వామ్య విధానంగా అవలంబించాలని చెప్పి కోరుకుంటాం. తెలుగువారి ఆత్మాభిమానాన్ని బీజేపీ తెలుగుదేశం పార్టీలు తాకట్టు పెట్టాయని కాంగ్రెస్ నాయకులు కామన ప్రభాకర్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరముల ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ అధికారంలోనికి రాగానే ఆ మాట విస్మరించడం దారుణమని కామన ప్రభాకర్ రావు విమర్శించారు. జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా వాళ్ళు ఎత్తడం జరిగింది. కానీ సిగ్గుగా లేకుండా వెంకయ్యనాయుడు గారు బుకాయిస్తూ ఈ ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడ కూడా చెప్పకుండా పారిపోయారు తప్ప రెండోది ఏమీ లేదు. ప్రధానమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూసే ఇది లేక సిగ్గుపడి మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తప్ప మరొకటి ఏమీ కాదు. ఏం చేద్దంటే మేము ఆయన ఇంటికి పెడుతుంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పార్లమెంటు స్ట్రీట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించారు. అయినప్పటికీ మేము ఒక పక్కన జరుగుతుండగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రత్యేకంగా మళ్ళీ హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడంతోనే అసలు మా డిమాండ్ ఏంటన్నది కూడా ప్రజలకు అర్థమైంది. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకాలందరూ కూడా ప్రజలు తెలుసుకొని కేవలం వీళ్ళు దొంగపూచీలు ఆడటంతోనే ఇది జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏ కోశాన్ని ఊరుకోవట్లేదు. మా నాయకులైనటువంటి డాక్టర్ రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో మేము 300 మంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన నాయకులందరం ఢిల్లీలోని అనేక మంది నాయకులను కలిసి ఈ ప్రత్యేక హోదాను దీని మీద ప్రత్యేకంగా మేము కార్యాచరణ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మేము 1 సంతకాలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, తర్వాత 420 కేసులు ఎక్కడ ప్రపంచ చరిత్రలోనే లేనట్టు విధంగా ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు అలాగే చంద్రబాబు నాయుడు ముగ్గురు మీద కూడా 420 కేసులు పెట్టి మొత్తం 820 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. దానికి కూడా వారు ఎక్కడ స్పందించడం లేదు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆంధ్ర ప్రజలు మాత్రం తెలుసుకుంటున్నారు.
కాంగ్రెస్ ఆ వేళ రాష్ట్రం కోసం పునర్విభజన చట్టం చేసింది, అనేక పథకాలు దీంట్లో పెట్టారు, అనేక పోలవరం ప్రాజెక్టు లాంటిదే పెడితే దానికి కేవలం 100 కోట్లు ఇచ్చి తుత్తు మంత్రంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ ప్రాజెక్టుగానేమో పునర్విభజన చట్టంలో పెట్టాం, దానికి ఈవేళ 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది 100 కోట్లు ఇస్తే ఎప్పటికి ఇది అమలవుతుంది? చంద్రబాబు నాయుడు గారు 20,000 కోట్లు 30,000 కోట్లకి పెంచేశారు ఆయన. కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దండు సూర్యారావు కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ కొబ్బరి అనుబంధ ఉత్పత్తుల యూనిట్లకు అవసరమైన భూమిని సమీకరణ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. small plots and give it to lot of women entrepreneurs. Women entrepreneurs చాలా మంది ఫుడ్ ప్రొడక్ట్స్ చేసేవాళ్ళు, కాస్మెటిక్స్ చేసేవాళ్ళు, హెర్బల్ ప్రొడక్ట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎక్కడ చేయాలా ఏంటో తెలియని పరిస్థితి. సో అలాంటివి మనం ఇస్తే దే విల్ డూ ఇట్. సో నేను వానికి బలభద్రాపురం అని చిక్కమూరు మాట్లాడుతుంది, అక్కడ ల్యాండ్ ఉంది. ఎమ్మెల్యే ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్. మీరు అదే ఉంటే కూడా మా దగ్గర బాగుంది కదా. సో మీరు ఐడెంటిఫై చేయండి. ఆర్డీఓతో టచ్లో ఉందండి, దాన్ని ఇయర్ మార్చ్. అదొకటి. నెంబర్ 2, కాయిల్ బేస్డ్ యూనిట్స్ పెట్టడానికి కూడా అలాంటి క్లస్టర్ అవుతాయి తయారు చేయాలి. సో ఇదేమైంది, మన ఈ అప్లాండ్ ఏరియాలో ల్యాండ్ ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ అయ్యాయి సార్. ఈ రోజు నుంచి రిపోర్ట్ అది తయారు చేసి. సో ఇఫ్ యూ కెన్ ఫైండ్ సూటబుల్ ల్యాండ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ఇన్ కోనసీమ ఏరియా, యూ కెన్ ఐడెంటిఫై ఎనీ ఆఫ్ ద ల్యాండ్స్ నౌ ఐడెంటిఫైడ్ బై ది తహసీల్దార్స్ ఇన్ ద అప్లాండ్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది హైవేకి దగ్గర అవుతాయి కాబట్టి అప్లాండ్ అయితే రా మెటీరియల్ తెచ్చుకుంటారు, అక్కడ మార్కెట్ దగ్గర అవుతుంది. లేదు రా మెటీరియల్ దొరికే దగ్గర యూనిట్లు పెట్టుకుంటాం అంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి ల్యాండ్ కానీ ఇక్కడ మనకి. నకిలీ మందులను తక్షణం అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంట్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఆ యూనియన్ కౌన్సిల్ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. మార్కెట్లోకి అనేక రకమైన కల్తీ మందులు వస్తున్నాయని, నాణ్యత లోపించడంతో పాటు లేని రోగాలను కూడా అంటించే గుణాలు ఈ నాసిరకం మందులకు ఉంటున్నాయని తెలిపారు. విచ్చలవిడిగా వస్తున్న మందుల కంపెనీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే మూతపడిన ప్రభుత్వ రంగంలోని కంపెనీలను తెరిపించడంతో పాటు మెడికల్ రిప్రజెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా రిప్రజెంట్స్ కష్టపడుతున్నారని, అయితే పనికి తగిన వేతనం ఉండడం లేదని, మందుల కంపెనీలు రిప్రజెంట్స్ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే మందులు ఎంత అత్యంత ఇంపార్టెంట్ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయంటే, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా కూడా రోజువారీ మందులు వేసుకొని జీవితం కావాలి. అటువంటి మందుల రంగంలో అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు, అనైతిక వ్యాపార విధానాలు, నకిలీ కల్తీ నాసిరక మందులు ఇవన్నీ కూడా విశృంఖలంగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది పైకి పచ్చలకు సిఐటితో కలిసి అనేక ప్రజా సంఘాలతో కలిసి ప్రజలని చైతన్యవంతులను చేస్తూ మందుల రంగంలో జరిగే దాడులను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలను కూడా రూపొందిస్తున్నాం. అలాగే మందుల ధరలు తగ్గించాలని, కల్తీ రైతులు నాసిరక మందులను అరికట్టాలని, ప్రభుత్వ మందుల కంపెనీలను పునరుద్ధరించాలని, హెచ్ఏఎల్, బెంగాలీ, ఐడిపిఎల్ ఇట్లాంటి కంపెనీస్ అన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించి ప్రజలకు అందుబాటు ధరల్లోకి నిత్యావసర మందులు తీసుకురావాలని. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నామన రాంబాబు అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షులు నామన్ రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి స్థాయి సంఘాలను ఏర్పాటు చేశామని, 2 నెలలకు ఒకసారి సమావేశమై స్థాయి సంఘాల పురోగతిని పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. పలు సంక్షేమ పథకాలు అమలు తీరును కూడా స్థాయి సంఘాల సమావేశంలో సంబంధిత అధికారులతో కూడా సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. అలాగే మోటార్ వాడుతున్నప్పుడు ఎప్పుడో రిపేర్లు వస్తాయి, స్థానికంగా మనం నమోదు చేసుకోవచ్చు సార్. ఈ విధంగా సోలార్ పథకం అనేది మన జిల్లాలో ప్రభుత్వం 800 పంప్ సెట్లకి కేటాయించగా ఇప్పటి వరకు 360 పంప్ సెట్లు మనం స్థాపించాం సార్. మిగిలినవి అప్లికేషన్ పెట్టిన స్థాయిలో, సప్లై చేస్తున్న స్థాయిలో, ఇంకా ఇన్స్టాలేషన్ చేస్తున్న స్థాయిలో వివిధ స్థాయిలో ఉన్నాయి సార్.
ఈ పథకం కూడా చాలా గొప్ప పథకం అండి. ఎందుకంటే 4,29,000 విలువైన సోలార్ పంపు ఈ వ్యవసాయ రైతులకి 50,000కి ఇస్తున్నారు. ఒక్కసారి 50,000 రైతు పెట్టుకుంటే 7 పాటు తన కరెంటు బిల్లు కట్టే పని లేదు సార్. ఇది గొప్ప వరం అండి. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా గౌరవ సభ్యులందరికీ కూడా ఈరోజు స్థాయి సంఘాల సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్థాయి సంఘాలు మన జిల్లాలో 7 స్థాయి సంఘాలు జరుపుతాం. 7 స్థాయి సంఘాల్లో ఒక్కో స్థాయి సంఘానికి 10 మంది సభ్యులు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ స్థాయి సంఘం అయితే దానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా రావటం జరుగుతుంది. అదేవిధంగా విద్య దానికి సంబంధించిన అధికారులందరూ రావటం జరుగుతుంది. అందుకు ముఖ్యంగా ఈ స్థాయి సంఘాలు ఎందుచేత ఏర్పాటు చేస్తున్నామంటే మొత్తం అన్నీ ఒక్కసారే కాకుండా దేనికి సంబంధించింది దాని విధానాలు కులంకుశంగా చర్చించి జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో ఈ స్థాయి సంఘాలని 2 నెలలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా పరిషత్ ద్వారాను. ముఖ్యంగా చాలా ముఖ్యమైనవి, చాలా ఇంపార్టెంటు స్థాయి సంఘాలు. దీంట్లో అవగాహన నేర్చుకుని మెయిన్ జిల్లాలో పేద బడుగు వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, ఏ విధంగా అందుతలేదు, దాన్ని ఏ విధంగా మనం పరిష్కార మార్గాలు ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ స్థాయి సంఘాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెన్షన్స్ 4,77,000 పెన్షన్స్ని ఇవ్వటం జరుగుతుంది. నెలకొచ్చి 52 కోట్లు పంపిణీ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది మరి అని ఈరోజు స్థాయి సంఘాలు చర్చించడం కూడా జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ముందుగా రాజ్యాంగ నిర్మాతకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీ ప్రజాస్వామ్య విలువలను తుంగలోనికి తొక్కిందని విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రక్కనే పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్య విలువలు టీడీపీకి తెలియడం లేదని, టీడీపీ అరాచక పాలనపై అసెంబ్లీలో నిలదీస్తున్నందువల్లనే రోజాను సస్పెండ్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయిన రోజా గారి పట్ల చట్టసభలో అనుసరించిన విధానం చూసినట్లయితే ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు. మరి ఆ మహానుభావుడు మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఈ భారతదేశం ప్రతిష్టంగా ముందుకెళ్లాలన్నా, వ్యవస్థ అన్ని విధాలుగా ముందుకెళ్లాలన్నా ఒక 4 మూల స్తంభాలుగా ఏదైతే పార్లమెంట్, అసెంబ్లీని ఒకటిగా, బ్యూరోక్రసీని ఒకటిగా, జ్యుడిషియరీని ఒకటిగా, మీడియాని ఒక స్తంభం కింద 4 కూడా అన్ని విధాలుగా న్యాయపరంగా ఆ యొక్క విధానాలతో ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున దానికి విరుద్ధంగా ఏదైతే చట్టసభల్లోని సస్పెండ్ చేశారో రోజా గారిని, మరి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి అప్పీల్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు వారు కూడా అక్షంతలు వేసి ప్రభుత్వం చేస్తున్న ఒక విధి విధానాలు తప్పు అని చెప్పి ఆవిడకి రిలీఫ్ ఇచ్చి ఈ రోజున అసెంబ్లీలోకి అటెండ్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఆర్డర్ ఇచ్చుకొని వచ్చారో దానికి మొత్తం న్యాయ వ్యవస్థ ఒక నిర్ణయాన్ని కూడా ఖాతరు చేయకుండా ఈ యొక్క ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. చాలా అన్యాయం, ఎంతో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజున కేవలం ఒకటే అడుగుతున్నాం, ఈరోజు సామాన్య వ్యక్తికి న్యాయం కోసం వెళ్ళేది న్యాయస్థానం. ఇలాంటి న్యాయస్థానం చేసిన తీర్పును కూడా ఖాతరు చేయకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే సామాన్యులకి ఏవైతే మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు
ఈ రోజున రోజా గారు ఒకటే చెప్తున్నారు, నాకు ఒక ఆర్డర్ వచ్చినప్పుడు ఆర్డర్ ప్రకారంగా నన్ను ఎందుకు లోపలికి రానివ్వట్లేదు అన్న ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు. ఈ రోజున భవిష్యత్తు ప్రధానికి అందరికీ కూడా ఈరోజు ప్రభుత్వాలు కూడా దిగిన కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళ బాధ్యతను గుర్తు చేసుకొని బాధ్యతగా ప్రవర్తించి ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఈరోజు సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఈ రోజున ఏదైతే కోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారో దానికి అనుసరంగా ఈరోజు రోజా గారిని అసెంబ్లీలోకి యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజున ఏదైతే రాజ్యాంగంలోని పొందుపరుచున్నారో ఆ వ్యవస్థల్ని దిగజారుగా ప్రవర్తించే ఒక ప్రభుత్వం ఒక బాధ్యతని వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ ఇంకోసారి తప్పులు చేయకుండా కూడా చేయాలని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర నిరసన తెలుపుతూ బ్లాక్ బ్యాచ్లు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నిరసన తెలియడం జరుగుతుంది. విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ ఆస్తులను పరిరక్షించాలని సిపిఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ మల్లాడి సత్యలింగం నాయకర్ ఉదాత్తమైన ఆశయాలతో చారిటీస్లను ప్రారంభించారని, దాదాపు 1100 ఎకరాల భూమిని చారిటీస్కు ఏర్పరిచారని, కానీ చారిటీస్కు రావాల్సిన బకాయిలు 2 కోట్ల వరకు ఉన్నాయని, ప్రభుత్వం సత్వరం స్పందించి బకాయిలను చెల్లించేలా కౌలుదారులపై ఒత్తిడి తెచ్చి పేద విద్యార్థులకు విద్యనందించాలన్న నాయకర్ ఆశలను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మధుబాబు, పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఉదాత్తమైనటువంటి ఆశయాలతోటి చారిటీస్ని ప్రారంభించారు. పేద విద్యార్థులకి మంచి విద్య నేర్పడం కోసం చెప్పి ఆయన తన సొంత ఆస్తులోంచి దాదాపు 1150 ఎకరాల పొలాన్ని దీనికోసం ఏర్పాటు చేశారు. ఈ రోజు ఏంటంటే కొందరు అధికార పార్టీ నాయకులు బయలుదేరి దాన్ని కైంకర్యం చేస్తున్నారు. ప్రత్యేకించి తుని మండలం కవలపాడులో దాదాపు 12 సంవత్సరాల నుంచి బకాయి పెట్టేశారు. అధికారులేమో ఆ బకాయంతో తేల్చితే 1,40,00,000 రూపాయలకి తేలింది. మేము కోరేది ఏంటంటే తక్షణం ఆ బకాయి కలెక్ట్ చేయాలి. జిల్లాలో ఇతర చోట్ల బకాయి ఉన్నది ఇంకొక 60 లక్షలు, మొత్తం చార్టీస్కి బకాయి 2 కోట్ల రూపాయలు. ఇంతంత భారీ మొత్తంలో బకాయి పట్టేస్తే చార్టీస్ బతకడం కష్టం. చార్టీస్ బతకపోతే పేద విద్యార్థులు చదువు కూడా నాశనం అయిపోతుంది. అందుకని ప్రభుత్వం కదిలి తక్షణమే ఈ బకాయిలన్నీ వసూలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ మొరగానే ప్రభుత్వం ఆలకించకపోతే మత్స్యకార సంఘాలు మన పెద్ద సంఖ్యలో ఉన్నారో వాళ్ళు, అలాగే ఈ ఊళ్ళో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలుపుకొని మేమే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఆయా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ చంద్రబాబు ఆయా హామీలను పూర్తిగా తుంగలోనికి తొక్కారని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదని విమర్శించారు. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళితులపై దాడులను నిరసిస్తూ, మరి ముఖ్యంగా దళితులుగా ఏదైతే రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి రిజర్వేషన్స్ను మరి కాలు రాస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మరి అఘాయిత్యాలపై మరి ఒక పోరాట కమిటీగా ఏర్పడి మరి ప్రైవేటైజేషన్లో కూడా రిజర్వేషన్లు కల్పించి దళిత గిరిజనులకు మరి అభ్యున్నతి కోసం పోరాటం చేయడం మరి ముభావం అయిపోయింది. విద్యార్థులంటే మరి ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండా మరి ఈ వర్గాలని అణచివేసే విధానంలో చేస్తున్నటువంటి కార్యక్రమం మీద ఒక కార్యాచరణ రూపంలో మరి ఈ ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్స్ కల్పించమని మరి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి అందరూ సహకరించాలని, దానికి మద్దతు ఇవ్వాలని, మరి ఈ దళిత వర్గాలని మరి రాజ్యాంగ పరంగా సంక్రమించినటువంటి హక్కుల్ని మరి ప్రొటెక్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. భారత గ్రామీణ చేనేత హస్తకళా మేళా క్రాఫ్ట్ బజార్ 2016ను జిల్లా డిపిఆర్ఓ ఎం ఫ్రాన్సిస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ హస్తకళలను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించామని, దళారుల ప్రమేయం లేకుండా ఉత్పత్తులను నేరుగా విక్రయించడం వలన తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు వినియోగదారులకు అందుతున్నాయన్నారు.
ఈ ఎగ్జిబిషన్ విజయవంతం చేయడం ద్వారా చేతి కళలను ప్రోత్సహించడానికి నగర ప్రజలకు పిలుపునిచ్చారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలంటే వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి, వారి యొక్క జీవన వృత్తిని పెంచాలి అంటే ఇది ఒక మంచి అవకాశం. ఈ విధంగా వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యతను ఉపయోగించి వాళ్ళు తయారు చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ కానీ లేకపోతే చేనేత వస్త్రాలకి ఒక మార్కెటింగ్ కల్పించేటువంటి ప్రాంతంగా ఈ సొసైటీ చేసినటువంటి ఎఫర్ట్స్ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మన ప్రాంతంలో చూస్తే చాలామంది, రాష్ట్రంలో చాలామంది చేనేత కళాకారులకి చాలా నైపుణ్యత కలిగినటువంటి చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి పోటీతత్వం మెషిన్ ద్వారా వచ్చేటువంటి క్లాత్స్తో ఉన్నటువంటి పోటీతత్వంతో చూస్తే వాళ్ళకి సరైనటువంటి రెమ్యూనరేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఈ హస్తకళల ద్వారా చేసినటువంటి తయారు చేయబడినటువంటి యొక్క ఈ వస్త్రాలకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి యూజ్ చేసినప్పుడు కూడా మన బాడీకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. వచ్చే సీజన్ కూడా సమ్మర్ సీజన్ కనుక ఈ హ్యాండ్లూమ్స్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మనం ఎంకరేజ్ చేస్తే అది మనకి ఆరోగ్యానికి బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరేది ఏంటంటే మనం ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేయడం మూలంగా ఈ యొక్క కళాకారుల్ని చేతి వృత్తుల మీద వారు జీవనం సాగించేటువంటి కళాకారులను ప్రోత్సహించేటువంటి విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక తప్పనిసరిగా మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్లో పెట్టినటువంటి ప్రొడక్ట్స్ అన్నిటి కూడా మనం పర్చేజ్ చేయడం మూలంగా వారికి ప్రోత్సహించినటువంటి అవుతుంది. తెలుగుదేశం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాయవరపు భాస్కర్రావు విమర్శించారు. ప్రజాస్వామ్యంను నిస్సిగ్గుగా అవహేళన చేసి కోర్టు ధిక్కారం చేసి రాజ్యాంగంను అపహాస్యం చేసిన తెలుగుదేశం నాయకులు అహంకార ధోరణి బయటపడిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాయవరపు భాస్కర్రావు అన్నారు. నిన్నటి రోజున అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన హైడ్రామా రోజా అనుమతికై జరిగిందని వాగ్వివాదం, గవర్నర్ కార్యదర్శిని కలిసి ఇచ్చిన వినతి పత్రం, నిన్న జరిగిన పరిణామాలపై రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ ఫోటో పట్టుకుని నల్ల బ్యాడ్జీలు ధరించి అన్నవరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా గారిని అన్యాయంగా, అక్రమంగా శాసనసభ నుంచి ఏడాది కాలం నిషేధించినటువంటి సందర్భంగా అన్నవరం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అన్నవరం గ్రామంలో ఈరోజు మేము నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన చేపట్టడం జరిగింది. ప్రజలు శాసనసభ్యులు కానీ శాసనసభ్యురాలు కానీ సస్పెండ్ చేయాలంటే ఒక నియమ నిబంధన ఉంటుంది. అదేంటంటే స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు ఏమైనా చేసినట్లయితే, శాసనసభకు సంబంధించినటువంటి కార్యకలాపాలు పదే అడ్డుకున్న పరిస్థితులు అయితే అప్పుడు కానీ సస్పెండ్ చేస్తారు. అది కూడా ఒక సెక్షన్ అంటే సెక్షన్ 3 గంటలు ఉంటాయి. మార్నింగ్ సెక్షన్ కానీ, ఈవినింగ్ సెక్షన్ కానీ. అది కాకుండా రోజులు కానీ, సంవత్సరాలు కానీ సస్పెండ్ చేసే అధికారము. శబరిదళంకు చెందిన మడికి దేవయ్య అలియాస్ వినోద్ పోలీసులకు లొంగిపోయాడని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుపై 4 లక్షల రివార్డు ఉందని, అయితే అది అతనికి తక్షణం చెల్లించే ఏర్పాటు చేస్తామని, పునరావాస ప్యాకేజీని కూడా కల్పిస్తామని చెప్పారు. శబరి దళానికి చెందిన మడికి దేవయ్య అలియాస్ వినోద్ పై 9 కేసులు నమోదయ్యాయని, పునరావాసంలో భాగంగా అవి రద్దు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి రంపజోడవరం శివశంకర్ రెడ్డి, ఓఎస్డి చింతూరు, కె పకీరప్ప ఇంకా ఏజెన్సీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ శబరి ఏరియా కమిటీ మావోయిస్టు ఒక అతను లొంగిపోయాడు. ఇతను పేరు మడివి దేవయ్య అలియాస్ వినోద్. ఈ శబరి ఏరియా కమిటీ అనేది మన చింతూరు సబ్ డివిజన్ మొత్తం ఇప్పుడు కొత్తగా మనకు కలిసిన మండలాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చాయి. ఈ మండలాలు ఛత్తీస్గఢ్కి అలానే ఒరిస్సాకి కూడా బార్డర్స్ ఉన్నాయి ఈ మండలాలకి. సో ఈ ఏరియాలో శబరి ఏరియా కమిటీ అని మన చింతూరు సబ్ డివిజన్లో శబరి ఏరియా కమిటీ మూవ్మెంట్ ఉంది. ఈ శబరి ఏరియా కమిటీ చాలా అఫెన్స్లు కూడా చేశారు. లాస్ట్ ఇయర్ ఒక 5గురిని మర్డర్ చేసిన దాంట్లో కూడా వీళ్ళు శబరి ఏరియా కమిటీ కీలక పాత్ర పోషించింది. సో దాదాపు ఈ శబరి ఏరియా కమిటీ యాక్టివిటీస్ అన్నీ కట్టడి చేయగలిగాము. మనం ఖమ్మం జిల్లా డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ డిసిఎస్ ఎరువు శివారెడ్డి
అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అడమయ్య అనే ఒక దళం మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఛత్తీస్గఢ్ మన చింతూరు పోలీస్ స్టేషన్ మధ్య బార్డర్లో ఒక ఎన్కౌంటర్ జరిగితే దాంట్లో కల్మ చుక్క అనే అతను శబరి ఏరియా కమిటీ కమాండర్ కూడా చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు అదే శబరి ఏరియా కమిటీలో ఏసీఎం ఏరియా కమిటీ సెక్రటరీ దళ కమాండర్ తర్వాత అతని స్థాయి. ఇతను దాదాపు 2008 సంవత్సరం నుంచి దళంలో పనిచేస్తున్నాడు. అప్పుడు మావోయిస్ట్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి 14 ఇయర్స్ ఉన్నప్పుడే దళంలోకి వెళ్ళి 1 ఇయర్ ఇక్కడ పనిచేసిన తర్వాత ఆదిలాబాద్ అక్కడ మంగి దళంలో కూడా పనిచేయడం జరిగింది. మళ్ళీ ఆదిలాబాద్ నుంచి శబరి ఏరియా కమిటీకి వచ్చి ఇక్కడే దాదాపు 2008 నుంచి కూడా పనిచేస్తున్నారు. క్షణిక ఆవేశంలో జరిగిన ఘర్షణ ఫలితంగా ఒక వ్యక్తి దుర్మరణం మండపేట మండలం కేశవరం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్కి చెందిన పురోహిత్ అర్జున్ సింగ్, గోపాల్ పర్పాజీ అనే వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగి అర్జున్ సింగ్ అనే వ్యక్తి మరణించాడని, ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టారని సిఐ పుల్లారావు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు పురోహిత్ శంకర్లాల్ అని చెప్పేసి ఒక ఆసాం పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఏంటంటే అర్జున్ సింగ్ అని ఒక ఆసామి 6 నెలల నుంచి కేశవరం గ్రామంలో హుకా బండి హోటల్ నడుపుకొని జీవిస్తున్నట్టు, అతని దగ్గర కొన్నాళ్ల పాటు పనిచేసిన పర్పాజీ గోపాల్ అనే ఆసామి ఈయన ఇద్దరు ఒకరినొకళ్ళు వాళ్ళకి రావాల్సిన గ్యాస్ బండ్లు అలాగే కొంత డబ్బుల లావాదేవీలు ఉన్నట్టు, వాటి గురించి ఇద్దరు గొడవపడి ఒకరినొకరు తోసుకున్నట్లు, ఆ తోపులాట్లో భాగంగా అర్జున్ సింగ్ అన్న అతను వెల్లకిలా సిమెంట్ రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే అతను చనిపోయినట్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆ చనిపోయిన ఆసామికి సంబంధించి అక్కడ ఆయన అమ్మట పనిచేసే ఒక హెల్పర్ ఒక ఆయన దినేష్ చౌదరి అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతను ఈ విషయాన్ని అంతా చూసి ఈ పురోహిత్ శంకర్లాల్కి చెప్పగా అతను పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది గ్రేవ్ అఫెన్స్ కావడం వలన దాన్ని నేను దర్యాప్తు చేస్తా ఉన్నా ప్రస్తుతానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద బడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా స్థాయి సంఘాలు, జిల్లా పరిషత్ చైర్మన్ నామన్ రాంబాబు వెల్లడి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి, జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ పిలుపు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి నిరసనలు, రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికార పార్టీ నేతలు. చేనేత హస్తకళాకారులకు చేయూతనివ్వండి, డిపిఆర్ఓ ఎం ఫ్రాన్సిస్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.